కేటీఆర్ గారు ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో చనిపోయినటువంటి పసిబిడ్డ తల్లిదండ్రులను అయితే ఆయన పరామర్శించడం జరిగింది. వారితో సహా అదే రోడ్డు మీద బైఠాయించి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మనందరూ తెలుసు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో దర్శనానికి టికెట్ లేదనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు అదేవిధంగా చిన్న పిల్లను 2 నెలల చిన్నారిని అయితే కాలితో తన్ని అతి క్రూరంగా చంపేయడం జరిగింది. ఆ గ్రామ సర్పంచ్ ఇప్పటికీ వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉల్టా ఈ తల్లిదండ్రుల మీదనే కేసు పెట్టడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది వ్యవస్థ ఏ విధంగా ఉందో మనం అందరం తెలుసుకోవచ్చు. రాజకీయ పార్టీలకు అతీతంగా మానవత్వంతో ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. తల్లిదండ్రులకు న్యాయం జరగాలి, ఆ పసిబిడ్డకు న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగానే కేటీఆర్ గారు కూడా ఆ తల్లిదండ్రులను పరామర్శించి రోడ్డు మీద బైఠాయించి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. నిజంగా ఇలాంటి సంఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని అయితే కలిసివేస్తుంది. ఆ తల్లిదండ్రుల బాధను అయితే వర్ణనారహితమని చెప్పొచ్చు. ఒక్కసారి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు వింటే వారు ఏమన్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒక్కసారి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలను అయితే వినండి. ఏమడిగిందా పసిగుడ్డు? మీరు ఎక్కి కొలుకుతున్న గద్దెని అడిగిందా? మీరు పోగు చేసుకుంటున్న మూటల ముళ్ళు అడిగిందా? అడిగింది మల్లన్న దర్శనానికి పోతా అంటే ఇవాళ కులం పేరుతో దూషించడమే కాకుండా గణేష్ మీద దాదాపు 20-25 మంది దాడి చేసి తన్నినంత చోట తన్నకుండా తన్ని చివరికి ఆ తమ్ముడిని ఇబ్బంది పెడితే, అన్నా ఈ పసిగుడ్డు ముఖం చూసి అన్నా ఇడిచిపెట్టానన్నా, మావాడు ఒక్కడున్నాడు, మీరు 20 మంది తంతున్నారని చెప్పి ఆ అమ్మాయి మౌనిక వచ్చి ఆ పసిగుడ్డునన్నా ముంగట పెడితే దయగలుగుతుందేమో, మానవత్వం అనేది ఉంటే మనిషిలో ఆ పసిపిల్ల ముఖం చూసిన ఊకుంటారేమో అని చెప్పి ఈ అమ్మాయి మౌనిక వచ్చి వాళ్ళని ప్రాధేయపడ్డది, బతిమలాడింది. అన్నా వదిలిపెట్టండి అన్నా, చచ్చిపోతాడన్నా, కొట్టకండి అన్నా, పసిగుడ్డు ముఖం చూసి తండ్రిని వదిలిపెట్టండి అన్నా అని అడిగితే, దుర్మార్గుడు మానవ మృగం లాంటి మనిషి వాడెవడో చెత్తనా కొడుకు, వాడు కాలితో తంతే ఆ పాపని ఇవాళ పాప చనిపోయింది. ఇట్లాంటి మానవ మృగాల్ని మరి శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. మరి మౌనిక పోయి గణేష్ పోయి మా బిడ్డ మీద దాడి జరిగింది, మా మీద దాడి జరిగింది, దయచేసి కంప్లైంట్ తీసుకోండి అంటే, లేదు మీరు సరిగ్గా రాసియలేదంటాడట. నేను అడుగుతున్నా పోలీస్ అధికారిని, నీకు ఉద్యోగం ఇచ్చింది ఈ రాష్ట్రం, నీకు జీతం ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రజలు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదు. నువ్వు చేయాల్సింది, సేవ చేయాల్సింది బాధితులకు. ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళు వచ్చి నీకు షికాయత్ చేస్తే, కంప్లైంట్ ఇస్తే అది కరెక్ట్ గా లేదంటవా? సోమోటోగా తీసుకోవాలి. నువ్వు తప్పు జరిగితే సోమోటో తీసుకోవాలి. సోమోటో అంటే నీ ఎంచట నీవే స్వచ్ఛందంగా తీసుకోవాలి. వాళ్ళు షికాయత్ చేసే అవకాశం కూడా ఇవ్వద్దు. కానీ నువ్వేం చేసినావు? ఇవాళ బాధితులు వచ్చి నీ తరపు నీకు ఫిర్యాదు చేస్తే సిగ్గు లేకుండా అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి, అయ్యా మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు వచ్చి కౌంటర్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నువ్వే వాళ్ళను ప్రేరేపించి సిగ్గు లేకుండా చేస్తున్న, వేసుకున్న యూనిఫామ్ కి విలువ లేకుండా, చేస్తున్న ఉద్యోగానికి విలువ లేకుండా, పోలీసు అనే ఒక గౌరవం కూడా కోల్పోయే విధంగా ఇవాళ మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.